అందరికీ నమస్కారం. ఈరోజు 15వ తారీఖు డిసెంబర్ నెల 2023. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు దినఫలం ఎలా ఉందో చూద్దాం. ఈనాటి పంచాంగంలో కూడా చాలా ముఖ్యంగా ఏంటంటే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, అలాగే హేమంత ఋతువు అంటాము. మార్గశీర్ష మాసంలో బహుళపక్షంలో తదియా తిథి ఇవాళ. వారం శుక్రవారం. నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు విశేషం ఏంటంటే వారము శుక్రుడు, నక్షత్రం కూడా శుక్రుడే. కాబట్టి ఈ శుక్రవారం నాడు అమ్మవారికి శ్రీ సూక్తం, కనకధర స్తోత్రం, లక్ష్మీ అష్టకం, అష్టాదశి స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం ఇవి చదవడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయని చెప్పేసి అమ్మవారే స్వయంగా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే మీరందరూ కూడా ఆ పనిలో ఉండండి. ముఖ్యంగా ఈరోజు మేషరాశి వాళ్ళని గమనిస్తే మేషరాశి వాళ్ళకి అదృష్టం చాలా బాగుంది. అనేక రకాలుగా శుభాలు జరుగుతాయి. కాకపోతే చేసే ప్రతి పనిలో కూడా శ్రద్ధ వహించాలి. ఏమాత్రం ఏమారుపాటు పనికిరాదు. వృషభ రాశి వాళ్ళకు అష్టమ స్థితిలో చంద్రుడు ఉండడం వల్ల కొంత మానసిక ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. నోరు పారేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతారు. లేని పని చిక్కుల్లో ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఏ పని చేసినా ఆలోచించి చేయటం మంచిది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో గొప్ప రోజు. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు చాలా మంచి రోజుగా చెప్పొచ్చు. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజుగానే ఉంది. కాకపోతే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం, అలాగే అప్పుల రూపంలో ధనస్థానం గాని అప్పులు తీసుకుంటే అది కాస్త పెరిగే అవకాశం ఉంటుందని కూడా మీరు గ్రహించాల్సి ఉంటుంది. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా సంతోషకరమైన విజయం, మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు. బాగా శుభకార్యాలకు డబ్బుని వెచ్చిస్తారండి. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో సంతోషం. తల్లి ఆశీస్సులు బాగుంటాయి. తల్లి ఆరోగ్యం బాగుంటే మిమ్మల్ని గొప్ప స్థితిమంతులుగా చేసే రోజుగా చెప్పొచ్చు. తులారాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఇవాళ మీకు ఉంటుంది. అలాగే చేసే ప్రతి పనిలో కూడా మీ ప్రతిభని చూపిస్తారు. మన్ననలు అందుకుంటారు. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు కుటుంబంలో సంతోషం, ఆనందం కలిగి ఉంటారు. జ్ఞానాన్ని బాగా కలిగి ఉంటారు. విద్య పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపించి ఈరోజు ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చలనము, ప్రయాణాలు చేయటంలో బాగా ఇంట్రెస్ట్ ఉండడము, దూర ప్రయాణాలు చేసి బంధువులని, స్నేహితుల్ని కలుసుకోవటం లాంటివన్నీ కూడా ఈరోజు జరుగుతాయన్నమాట. మకర రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉండడమే కాకుండా, అలాగే మానసిక స్థితి బాగుంటుంది. బాగా అదృష్టం కలిసొస్తుంది. ధన ఆదాయం కూడా బాగుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించినా, వ్యాపారంలో మంచి లాభాలతో ఈరోజు చాలా ముందుకెళ్తారు. ఆత్మస్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో మంచి రోజు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క తెలివితేటలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి. ముఖ్యమైన కార్యాలయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల పట్ల శ్రద్ధ బాగా వహిస్తారని చెప్పొచ్చు. ఈ విధంగా 12 రాసులకు ఎలా ఉందో నేను మీకు చెప్పాను కదండీ! ఇక మీ జాతకం తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్.